హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక నుండి నేను రెగ్యులర్గా ఏదో ఒక టైంలో నేను మీకు లాంగ్ వీడియోస్తో మీ ముందుకు రావాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే ఆఫ్టర్నూన్ 1 కల్లా అయితే మనకి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అయిపోతాయి అన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేస్తున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. అలాగే ఫస్ట్ టైం కనుక మన బ్లాగ్ చూస్తున్నట్టయితే, మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా జానస్ వరల్డ్ అనే ఛానల్ ఉంది అనేసి ఒక చిన్న వర్డ్ అయితే స్ప్రెడ్ అయితే చేయండి అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఆలు చనా కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. దాంతోపాటు గోధుమ పిండితో పూరి అయితే చేశానన్నమాట. ఎందుకంటే నేను జంక్ తినేటప్పుడు హెల్దీ వర్షనే ఎంచుకుంటానమాట. అందుకని ఎప్పుడు చపాతీ అయిపోతుందని అదే గోధుమ పిండితో పూరి అయితే చేశాను. అలాగే కాబూలీ చనాలో అయితే హై ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అందుకని నేను కాబూలీ చనా అయితే ఓవర్ నైట్ నానబెట్టేసి దాన్ని కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నానబెట్టిన చనాని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని, అలాగే పొటాటో కూడా ఒకటి బాగా కడిగేసాను అనమాట. ఎందుకంటే మనం 2 కలిపి కుక్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాని మట్టి అదంతా ఉంటుంది కదా, కాబట్టి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఇట్లాగైతే పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, చెక్క, లవంగం, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని దానికి సరిపడా వాటర్ అనమాట. అవి మునిగే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 6 విజిల్ అయితే కొట్టించాను. చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయాయి అనమాట. ఇంకా మీరు నానబెట్టిన దాన్ని బట్టి విజిల్స్ అయితే కొట్టించుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టినా కానీ నేను ఒక 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే విజిల్స్ అయితే కొట్టించాను. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం వేసి నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ అయితే చేయలేదు. నేను అదంతా కూడా నేను కర్రీ కుక్ చేసేటప్పుడు నేను సాల్ట్ కానీ ఆయిల్ అవన్నీ అప్పుడు అయితే యాడ్ చేస్తాను. ఇంకా సైమల్టేనియస్లీ ఇంకా కుక్కర్లో పెట్టేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, రెగ్యులర్గా నేను క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ అయితే తాగుతాము. ఇంకా ఆ జ్యూస్ కోసం అయితే అన్నీ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ జ్యూస్ పని అదంతా అయిపోతే ఈజీగా మిగతా వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నా, అలాగే హాఫ్ కీరా, అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ వేసి అల్లం అవన్నీ వేసి పైన నేను ఏమేస్తానంటే కీరా అనేది వేస్తానమాట. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, కాబట్టి కింద అయితే వేస్తాను. ఇంకా కుకుంబర్ ఎలా ఉన్నా కానీ నలిగిపోయిద్ది, కాబట్టి నేను అది పైన అయితే వేస్తున్నాను. దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మేము లాస్ట్లో వచ్చేసి లెమన్ స్క్వీజ్ చేసుకుంటాం కాబట్టి అది కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీరు ఎంతమంది బ్లడ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. మెత్తగా చేసేసుకుంటే ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసినప్పుడు పల్ప్ అంతా కూడా పైనే ఉంటుంది, మనం జ్యూస్ అనేది చక్కగా వస్తుందన్నమాట. నేను ఒక క్లాత్, వైట్ క్లాత్ అయితే ఎప్పుడు జ్యూస్కి అయితే ఉంటుంది. ఇంకా అది కడిగేసి మళ్ళీ ఒకసారి ఇట్లాగైతే నేను మొత్తం కూడా స్క్వీజ్ అయితే చేసేసుకుంటున్నాను. అప్పుడు ఆ పల్ప్లో ఏమీ ఉండకుండా మొత్తం వచ్చేసిద్ది అనమాట. స్ట్రైనర్తో ఏంటంటే మొత్తం రాదు, డబల్ పని ఉండిద్ది అనమాట. కాబట్టి ఇట్లా క్లాత్లో వేసి నేనైతే క్లీన్ అయితే చేసుకుంటాను, అదే జ్యూస్ అయితే తీసుకుంటాను. దాని తర్వాత ఒక 1.5 అంటే ఒక బద్ద మీద కొంచెం నేను నిమ్మకాయ అయితే పిండుకుంటానమాట. బాగా కలిపేసుకోవాలి. నేను దీంట్లో సాల్ట్ కానీ, తేనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ ఏమీ యాడ్ చేయము. ఓన్లీ వెజిటేబుల్లో ఉన్న స్వీట్నెస్ మాత్రమే. కాబట్టి ఇంకా లెమన్ స్వీట్ చేసుకొని మేము ఇట్లాగైతే తాగేస్తాము. మా హస్బెండ్ 2 గ్లాసెస్ తాగుతారు, నేను 1.5 గ్లాస్ తాగుతాను. నాకైతే ఫిల్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇట్లాగైతే ఫస్ట్ మార్నింగ్ డ్రింక్ అయితే ఇలాగైతే చేసుకొని తాగుతామన్నమాట.
పరగడుపున ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగేసిన తర్వాత ఇదంతా చేసుకొని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతామన్నమాట. ఇంకా నైట్ వచ్చేసి బటర్ మిల్క్ మసాలా మజ్జిగ అయితే చేసుకొని తాగుతాము. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. నేను మసాలా మజ్జిగ బయట కొనుక్కున్నప్పుడు తాగితే ఎలాంటి టేస్ట్ వస్తుందో నేను ఇంట్లో చేసిన అదే టేస్ట్ వచ్చింది అనమాట. కాబట్టి ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే పల్లీలు నానబెట్టానమాట. ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ ఆ టైంలో మనకి ఆకలిస్తుంది కదా, ఆ టైంలో ఇలా నానబెట్టిన పల్లీను చిన్న బెల్లం ముక్క తింటే మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఇట్లాగైతే తీసుకోండి. ఇంకా అందుకని చెప్పి అది కూడా ఒక 2-3 సార్లు కడిగేసి మంచి వాటర్తో అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే నేను పూరీకి పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కూడా తీసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. మొత్తం ఏంటంటే చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఎందుకు అంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం సాగితే ఏంటంటే మనకి చక్కగా పొంగిద్ది అనమాట. కాబట్టి మనం చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. అలాగే మనం మైదా అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి కూడా. ఎందుకు అంటే కనుక హెల్త్ అనేది ఈ మధ్య అందరికీ మంచిగా ఉండడం లేదు కదా, అందులో జంక్ ఫుడ్ అనేది జనాలు తినడం అనేది ఎక్కువైపోయింది. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు పూరీలు బోండాలు అవన్నీ తింటున్నప్పుడు అవన్నీ కూడా మైదాతోనే చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ హెల్తీ వర్షన్లో చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ గోధుమ పిండే నేను అయితే వాడుతున్నాను అనమాట. గోధుమ పిండితో ఏంటంటే గ్లూటన్ ఫ్రీ గోధుమ పిండి కూడా ఉంటాయండి, అది కూడా చూసుకొని తెచ్చుకోండి. నేనైతే ఆర్గానిక్ గోధుమ పిండి అయితే వాడుతున్నాను అనమాట. అందులో మేము ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ గోధుమ పిండి, అలాగే మేము వైట్ రైస్ అనేది పూర్తిగా మానేసామన్నమాట. కాబట్టి మేము ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే తింటున్నాము. ఇట్లాగైతే చూసారా పిండి చక్కగా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. ఇంకా చనా కూడా విజిల్స్ అయితే వచ్చేసాయి. ఈలోపు కర్రీ కోసం అని చెప్పేసి ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మరీ సన్నగా అవసరం లేదండి, రఫ్గా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం టమాటాలుగా వేస్తే ఏంటంటే అంత టేస్టీగా అయితే ఉండవు. కాబట్టి నేను ఇలా ఒక టమాటాని 4 ముక్కలుగా అయితే చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్ అలా ఉందేంటి అనుకోమహండి, నిన్న పుట్నాల పొడి అయితే పట్టానమాట. ఇంకా అదే జార్లో నేను టమాటాలు అనేవి వేసేస్తున్నాను, ఎలాగో కర్రీకే కదా అందుకని చెప్పేసి. ఇంకా దాంతోపాటు ఒక 5 జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను. అదంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అసలు టమాటాల్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా ఇలా థిక్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట. ఇంకా చూసారా చనా కూడా ఎంత బాగా కుక్ అయినాయో. అసలు ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట. అట్లాగైతే ఉండాలి. అలా ఉంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా అయితే వచ్చిద్ది. ఇంకా పొటాటో కూడా చక్కగా ఉడికిపోయింది, అది కూడా తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస్పో అవన్నీ కూడా తీసేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం కూడా చనాకైతే పట్టేసినాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే బటర్ కూడా నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇది సాల్టెడ్ బటర్ అనమాట. లాస్ట్లో ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. సాల్టెడ్ బటర్ కాబట్టి కొంచెం ఉప్పు అనేది దాంట్లో ఆటోమేటిక్గా ఉండిద్ది. దాంట్లోనే కొంచెం జీరా సోంపు కూడా వేసుకోండి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది, కొంచెం లైట్గా ఒక 1/2 స్పూను అంతా సోంపు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన అంతా పోయేదాకా కూడా మంచిగా వేగనివ్వాలి. ఫ్లేవర్ అంతా కూడా మనకి స్మెల్ అనేది తెలుస్తుంది అన్నమాట, అరోమా. ఆ టైంలో మనం ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా ఇది కూడా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. నూనె అనేది రిలీజ్ అయితే చేస్తుంది అనమాట. అప్పుడు దాకా అయితే మనం చక్కగా వేపుకోవాలి. ఎంత వేపుకుంటే అంత బాగా అయితే వచ్చిద్ది కర్రీ అనేది. గ్రేవీగా చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. ఇప్పుడు చూసారా 1-2 సార్లు కలుపుకుంటా అయితే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట.
అనమాట. ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉన్న లేకపోతే హై ఫ్లేమ్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం కూడా పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా, టమాటా కాజు పేస్ట్, ఆ రెండు కూడా ఉన్న పేస్ట్ని నేను ఇట్లాగైతే వేసేసుకుంటున్నాను. దీంట్లో పచ్చివాసన మొత్తం పోవాలి, ఎందుకంటే టమాటాలు మనం పచ్చి వేసాం కదా, అది కొంచెం కలర్ అనేది టర్న్అవుట్ అయ్యేదాకా మనమైతే ఇట్లాగా మొత్తం కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం ఆయిల్ అనేది బయటకు వదులుతున్నప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీరు ఎంతమందికి ఈ శనగలలో రాజ్మా కర్రీ అయినా ఇలాగే చేసుకోవచ్చు, నల్ల శనగలతో అయినా ఇలాగే చేసుకోవచ్చు, బఠానీతో అయినా చేసుకోవచ్చు. మనం ఆప్షనల్ అనమాట, మనకి ఇష్టమైన ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదే గ్రేవీ బేస్ అంటే ఇదే అనమాట. ఇంకా కుక్కర్లో ఉంది కదా బఠానీ, ఇంకా శనగలు అయితే ఫస్ట్ ఒక పప్పు గుత్తి తీసుకొని కొంచెం అయితే మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం థిక్నెస్ అనేది ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం మెదపాలన్నమాట. ఇదంతా ఉడికిన తర్వాత ఇటు కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా చక్కగా గ్రేవీ మొత్తం కూడా పడితే కలర్ అనేది చక్కగా ఉంటుంది, గోల్డెన్ కలర్లో చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా అయితే కనిపించిద్ది అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. హోమ్ మేడ్ గరం మసాలా అనేది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ స్టేజ్లో. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలా అనేది మనం యాడ్ చేసుకోము, కాబట్టి మనం మసాలాలు అనేవి ఎక్కువ ఏమీ వేసుకోవసరం లేదు. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న శనగలు కూడా వేసుకొని చక్కగా మొత్తం గ్రేవీ మొత్తం కూడా శనగలికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుతున్నప్పుడు మొత్తం బఠానీకి ఉప్పు కారం అవన్నీ కూడా పట్టుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా అయితే కనిపించిద్ది. కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లాగా మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. అసలు చూసారా, నూనె అంతా పైకి తేలి ఎంత బాగుందో. ఈ స్టేజ్లో ఏంటంటే థిక్ అవుతున్నప్పుడు పొటాటో కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసాం కదా, మొత్తం ఫ్లేవర్ అంతా పొటాటోకి కూడా పట్టిద్ది. ఇంకా నేను బాయిల్ చేసుకున్న పొటాటోని స్మాల్ పీసెస్గా అయితే చేసుకున్నాను. ఎందుకంటే తర్వాత లాస్ట్లో అయితే కొంచెం స్మాష్ అయితే చేస్తామన్నమాట. కాబట్టి ఇట్లాగైతే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాన్ని నేను ఇట్లాగైతే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఫ్లేవర్స్ అనేవి మొత్తం పట్టాలి కదా, ఇప్పుడు మూత తీసే ఉంచితే ఫ్లేవర్ మొత్తం పోతుంది అనమాట. అందుకని చెప్పి మూత పెట్టి అలా వదిలేయాలి. ఇప్పుడు చూసారా, చాలా ఎమ్మీగా అయితే వచ్చింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అవి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి, అలాగే బంగాళదుంపలు అన్నీ కలవకుండా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా స్మాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అక్కడక్కడ బంగాళదుంపలు పెద్ద ముక్కలు ఉంటే అవన్నీ కూడా స్మాష్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్మాష్ చేసుకుంటే మళ్ళీ ఏంటంటే కూర అనేది థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పూరీలోకే కాదు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను లాస్ట్లో ఫైనల్ టచ్ కింద. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇట్లాగైతే మనం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద సిమ్లో ఉడకనివ్వాలి. కొంచెం థిక్ అయితే మనం కర్రీ అయితే దించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను అసలు ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకొని అనేసి చాలామంది అడుగుతున్నారు. యూట్యూబ్, ఇంట్లో పనులు, నేను నా హెల్త్, మా హస్బెండ్ని చూసుకుంటాం, ఇట్లా ఇన్ని పనులు నేను ఎలా మేనేజ్ చేస్తానంటే ఏం లేదండి, ఎప్పటికప్పుడు పనులని ఫినిష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు అవన్నీ కూడా లెగడంతోనే మొత్తం అన్నీ వాషింగ్ మిషన్లో వేసేయడం అట్లాగన్నీ చేసుకుంటానమాట. ఈ పనులన్నీ చేసుకుంటూ నేను మళ్ళీ వీడియోలు తీసిన వెంటనే ఏ బాగున్నాయి, ఏ క్లిప్స్ బాగున్నాయి, ఏ క్లిప్స్ బాగాలేదనేవి చూసుకొని డిలీట్ చేసుకొని దాని తర్వాత కూర్చొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ ఖాళీ టైం దొరికినప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఇట్లాగైతే చేస్తానన్నమాట. ఈ మధ్య నాకు వీడియో షూట్ చేస్తున్నా, నాకు ఎడిటింగ్ చేసే టైం అయితే అస్సలు దొరకట్లేదు. కాబట్టి నేను వీడియోస్ అనేవి తక్కువ పోస్ట్ చేయగలుగుతున్నాను అనమాట. ఇక మీదట ఏదో ఒకటి నేను చేసే ప్రతి పని కూడా నేను షూట్ చేసి నేను పెడదామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పూరీలు అనేవి వేపేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో కూడా కొన్ని వర్క్స్ అనేవి జరగాల్సి ఉన్నాయి అనమాట. వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. క్లీనింగ్ కానీ ఏమైనా కానీ ఇంకా పెద్దవి వస్తున్నాయి, అందుకని
అందుకోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. పూరి చూసారా గోధుమ పిండితోనైనా ఎంత బాగా పొంగుతుందో, మీరు కూడా చేసుకోండి, హెల్తీగా తినండి అనమాట. బయట మైదాలు ఏవి పడితే అవి వాడుతున్నారనమాట. నూనెలు కూడా మొత్తం ఎన్నిసార్లు రీయూజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళకి నచ్చినన్ని సార్లు రీయూజ్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి ఇంట్లోనే మీరు కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే చేసుకోండి. ఇంకా మా హస్బెండ్ అయితే కర్రీ వడ్డిస్తున్నారనమాట నా కోసం, అంటే మా హస్బెండ్ కోసమే అనుకోండి. ఇంకా నేనైతే పూరి అయితే పెడుతున్నాను. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం వచ్చేసి నేను కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి కీరా అయితే కట్ చేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా కీరా అయితే నా అల్టిమేట్ ఫ్యాన్ అనమాట. నేను వాటర్ మిలాన్ కానీ కీరా కానీ ఏది పెట్టినా తినేస్తాను. ఎందుకంటే కొంచెం ఈ మధ్య నేను గట్టి తినలేకపోతున్నాను కదా, ఇంకా మెత్తగా ఉండే అవే కదా, అందుకని చెప్పి ఇంకా ఇష్టంగా తింటున్నాను అనమాట కీరా ఇవన్నీ కూడా. ఇంకా స్టార్ ఫ్రూట్స్ అవి కూడా తింటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకనే బ్యాంక్కి అయితే వచ్చేసాము. ఇంకా బ్యాంకులో పని అయితే ఏం అవ్వలేదండి. అసలు సర్వర్ డౌన్ అంట, మెంటల్ ఎక్కిపోయింది. అసలు 1 అయిపోయింది అనమాట 10కి వెళ్తే. ఇంకా అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యి మేము విజయవాడ వెళ్దామనేసి అనుకున్నాం అనమాట. వెళ్దాం అనుకుంటే అప్పుడే ఎగ్జామ్లో పిల్లలందరినీ వదిలేరు కదా, ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. ఇంకా చూడండి అసలు రోడ్ అంతా ట్రాఫిక్ ఎంతలాగుందంటే ఎండకి హెడేక్ వచ్చేసి అసలు ఎంత నీరసం వచ్చిందంటే అంత నీరసం వచ్చింది. బాబోయ్ అసలు ఎందుకురా వచ్చాము అనిపించింది. నెత్తి మీద ముసుగేసేసుకొని చూస్తూ ఉన్నాం అనమాట. అసలు జనం చూసారా, అసలు వ్యాన్లు బస్సులు పిల్లలు ఆగం చేస్తారు. ఇంకా రోడ్డు మొత్తం చూడండి పేపర్లు. మేమైతే ఇలా ఎగ్జామ్స్ అవ్వగానే పేపర్లు చింపేయడం పుస్తకాలు చింపేయడం ఇవన్నీ చేయలేదండి. అంటే ఇప్పుడు హాస్టల్ నుండి బయటకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉండిద్ది కదా, ఇంకా రోడ్లన్నీ ఆగం చేసి పెట్టారు. ఇంకా పిల్లలు అంటే నా అన్న ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కదండి, అందుకని పిల్లలు అనేసి అంటున్నాను, ఏమనుకోబాకండి. ఇంకా ఇంటర్ స్టూడెంట్స్ అయితే అసలు ఆటోల్లో బస్సుల్లో అసలు గోల అయితే చేస్తారు. ఇంకా అదంతా అయిపోయి ఇంకా మేము ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎండలో పడి పని అవ్వకపోగా మెంటల్ కూడా వచ్చి ఎండలో మగ్గిపోయామన్నమాట. ఇంకా ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చోలే భటూరే మీరు కూడా ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో.